ధర్మస్థలలో ప్రస్తుతం శవాలు దొరకకపోవడంతో ఇదంతా ధర్మస్థలపై కుట్ర జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఇదే సమయంలో అనన్య భట్ అనే అమ్మాయి అసలు ఆ అమ్మాయి లేనే లేదు అని కొంతమంది అంటున్నారు. అనన్య భట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అయితే మృతదేహాలను నేనే పూడ్చిపెట్టాను అని ఇప్పుడు ఎందుకు దొరకడం లేదో తెలియడం లేదు అంటూ భీమా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నన్ను పాప ప్రజ్ఞ వెంటాడటం, కలలో మృతదేహాలు అస్థిపంజరాలు కనిపించడంతోనే న్యాయస్థానం ముందుకు వచ్చానని మరోసారి చెప్పుకొచ్చాడు భీమా. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని అన్నాడు. అడవి దారి ఇంకా రహదారి విస్తరణ పెరగటం వల్లనే, భారీ వర్షాలు పడటం వల్లనే, నేత్రావతి నది తీరం కావడం వల్లనే మృతదేహాలు కొట్టుకుపోయి ఉండవచ్చని భీమా చెప్తున్నాడు. నేత్రావతి తీరం ఒక్క చోటులోనే 70 దాకా మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పాడు. ఆ ప్రదేశం మొత్తం మారిపోయింది అని చెప్తున్నాడు. నేత్రావతి తీరంలో ఇసుక మేటలు వేసింది, దాంతోపాటు అప్పుడు మొక్కలుగా ఉన్నవి ఇప్పుడు వృక్షాలుగా మారాయి. అందువల్లనే ఖచ్చితంగా ప్రదేశాలు ఇప్పుడు కనిపించడం లేదని భీమా చెప్తున్నాడు. ఖననం చేసే సమయంలో తనతో పాటు మరికొందరు ఉన్నారని, వాళ్ళు కూడా సిట్ ముందుకు వస్తారని అన్నాడు. ఇప్పటికే 16 ప్రాంతాలు చూపించనని, మరో 25 దాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు భీమా. మరోవైపు మృతదేహాలను పూడ్చిపెట్టడం తాము చూశామని మరికొంతమంది సాక్షులు ముందుకు వచ్చారు. తుకారామ గౌడ అనే వ్యక్తి ఇంకా పాండురంగ అనే వ్యక్తి వీరిద్దరూ 2009లో భీమాతో పాటు ఖననం చేయడానికి సహాయంగా వెళ్ళామని చెప్పారు. అయితే తాము అప్పుడు చూసిన భీమాకు ఇప్పుడు మాస్క్ వేసుకున్న భీమాకి పోలికలు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ మృతదేహాలను పూడ్చిపెట్టిన చోటు చూపించడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేత్రావతి నది తీరంలో ఒక మృతదేహాన్ని ఖననం చేయడం వెనుక స్థానిక పోలీసు అధికారి ఒకరు ఉన్నారని పురందర గౌడ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఈ 25 ఏళ్లలో నేత్రావతి తీరంలో జరిగిన అభివృద్ధి పనులతోనే మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించడంలో ఆలస్యమవుతుందని కనిపెట్టలేకపోతున్నామని ఇతను అంటున్నాడు. ఒకరోజు సాయంత్రం తాను మృతదేహాన్ని గుంతలో పూడ్చిపెట్టడం చూశానని పురందర్ గౌడ్ చెప్పాడు. అప్పుడు ఆ విషయం చెప్పడానికి భయపడ్డానని, కానీ ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని చెప్తున్నాడు. చూడాలి మరి ధర్మస్థలలో భీమా నిజంగానే పూడ్చిపెట్టిన శవాలు వర్షాలు పడి వరదలు రావడం వల్ల కొట్టుకుపోయి ఉండవచ్చా? ఈ కేసులో మిస్టరీ అనేది అంతు చిక్కడం లేదు. చూడాలి మరి ఈ కేసులో ఏం జరుగుతుందో. మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.